మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాన్స్ అండ్ స్నిగ్ధ. అన్న కథ చెప్పవా? అదే కదా చెప్పేది, కథనే కదా. ఓ ఇది మన డైలాగ్ కదా. ఓకే సరే, అయితే ఈరోజు చెప్పే కథ పేరేంటంటే రాజు నిద్ర. రాజు నిద్రపోయిందట. నువ్వు నిద్రపోతావు కదా, రాజు కూడా నిద్రపోయిన. స్పెషాలిటీ ఏంటి? అదే మన కథ. సువర్ణ దేశం అనేటువంటి ఒక దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎప్పుడు కూడా నిద్రపోతూ హాయిగా నిద్రపోతూ ఉండేవాడు అన్నట్టు. ఎప్పుడు కూడా నిద్రలో ఏవేవో కలలు కంటాడు అన్నట్టు. అయితే ఆ విధంగానే ఒక రోజు రాజుకు నిద్రలో ఒక కల వచ్చిందట. ఆ కలలో ఆయనకు ఒక మహారాజు కనిపించిండు. మామూలు మహారాజు కాదాయనే. ఆయన చేసే వంటలు అద్భుతమైన వంటలు, మంచి వంటలు. ఆయన పేరే నలమహారాజు. ఆయననే కృష్ణుడికి మహాభారతం అప్పుడు ఏం చేసిండు? హెల్ప్ చేసిండా? ఓకే, కరెక్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఎంతమంది అవసరమో అంతమందికి ఫుడ్ పెట్టిండు అన్నట్టు. కొత్త రకం వంట చేసి పెట్టిండట. ఈ రాజుకు కూడా కల్లో వచ్చినటువంటి నలమహారాజు మంచి రకమైనటువంటి వంట పెట్టేసరికి ఆ కలలోనే ఆ వంటకం రుచి చూసి అద్భుతంగా ఉంది అట వంట రుచి. నలమహారాజు అది ఎలా చేశాడో రాజు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించాలనుకున్నాడు. మర్నాడు ఆయన స్వయంగా వంటశాలకు వెళ్ళిండు. ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్త రకం వంట చేయాలి అనుకొని కొద్దిగా తీసుకొని తింటున్నాడు. ఆ సువాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాడిని అడిగిండు. వంటవాడు రాజును చూసి తత్తరపడి భయపడిపోయి, ప్రభు, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసు కారం మరీ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్నవారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. నాకు ఇది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తి పడుతుంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేసుకున్న వంటకాన్ని కొంత తను తిన్నాడు. అది ఆయనకు ఎంతో నచ్చి ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటిదే నువ్వు తయారు చేసి నా భోజనంతో జతపరుస్తుండు అని చెప్పి వెళ్ళిపోయిండు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్టలేదు. కడుపులో బాగా మంటగా అనిపించింది. గొంతులో అదో రకంగా ఉన్నది. ఆయన మంచం మీద లేచి కూర్చొని మహారాణిని నిద్రలేపి నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పిండు. అనేసరికి యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ కూడా చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయస్సు, అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తుతో ఆవలిస్తూ. ఈ రాజేమో నిద్ర పడతలేడని చెప్తే వాళ్ళ కొడుకు గురించి బెంగ పెట్టుకున్నాడేమో అని చెప్పి వాళ్ళ కొడుకు గురించి చెప్తుంది రాణి. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడిపోయి ఇంకే విశేషాలు ఇంకా అడగాలనుకుంటున్నాడు. రాజు ఏం చేసిండు, మెల్లగా రాజుకి ఇవన్నీ విషయాలు తెలియదు, కానీ రాణి నిద్రమత్తులో అన్నీ చెప్పేస్తుంది అన్నట్టు. రాజుకు నిద్ర పట్టక వైద్యుడి కోసం కబురు పంపిండు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చిండ్రు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్ర పట్టకపోవడానికి కారణం అంతుపట్టడం లేదన్నాడు. తను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాట పడ్డాడు. ఎందుకంటే ఆ వంటవాడు చేసుకున్న ఫుడ్ నేను తిన్నా అంటే బాగుండదు కదా. అసలుకే రాజు ఏదో తిండికి ఆశపడి, అంటే తిండికి ఆ రుచికి ఆశపడి తిన్నాడు. బట్ ఆ తిన్న తర్వాత వెంటనే ఏమైంది, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇంకా మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తరిగిపోతున్నది. అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వస్తుంది, పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి. ఆ ట్రెజరర్ ఏం చెప్పిండు, రాజు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి అవన్నీ ట్రెజరర్ చూసుకుంటారు అన్నట్టు. ట్రెజరర్ ఏం చెప్పిండంటే, రాజు ఏమైనా బాధపడుతుండు కావచ్చు అనుకొని మన ఖర్చులు పెరుగుతున్నాయి కదా, అందుకని మన సంపద కూడా కరిగిపోతున్నది అంటే రాజుకు ఆ విషయం తెలియదు. కొందరు రాజద్రోహులు పొరుగు రాజుకు సహాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్ర పాడు చేసుకోకండి. ఇందుకు మనం ఎలాగో ఒక వ్యూహం రచించి మనము వాళ్ళను ఓడగొడదాం అని అన్నాడు సైన్యాధిపతి. రాజ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనం ఇచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి వస్తున్నది. తమరు నిద్ర పాడు చేసుకొని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఒక ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. మంత్రి చెప్పిన విషయము, సైన్యాధికారి చెప్పిన విషయము
తర్వాత ఈ కోశాధికారి చెప్పిన విషయం రాజుకు తెలియదు. అంటే రాజు ఏమనుకున్నాడు, సరే అని రాజు వాళ్ళని పంపించేసిండి. ఇక పంపించేసి తనకు నిద్ర పట్టకపోవడానికి ఇవేమీ కారణాలు కావని ఆయనకు తెలుసు. అసలు విషయం తల్లికి తప్ప ఎవరికి చెప్పుకోలేదు అనిపించుకొని ఆయన రాజమాత వద్దకు వెళ్ళిండు. ఆ సమయంలో రాజమాత మెలుకోగానే ఉన్నదట. ఏందో కొనుక్కుంటున్నది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్ర పట్టడం లేదు కదా, నాకు తెలుసు, కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు, కోశాగారంలో డబ్బు తరిగిపోయింది, అవతల పొరుగు రాజుల నుండి మన రాజ్యానికి యుద్ధం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక అవినీతి బాగా ఉంది మన రాజ్యంలో, ఏ రాజుకు నిద్ర పడుతుంది చెప్పు, నీకు సహాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. నీ పరిస్థితి తెలుసుకొని నాకు నిద్ర పట్టక నీ తండ్రి ఈ విధంగా అనుకునేసరికి ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మేంటి నేను రాకముందే ఇవన్నీ చెప్తుంది, నేను వచ్చిన కారణం ఇదే అని అనుకుంటుందా అంటే నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా మన రాజ్యంలో అనుకున్నాడు. తర్వాత ఏం చేసిన, అమ్మ నా నిద్రాభంగానికి అంటే నేను నిద్రగా పోకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు అనుకున్నవి ఏమి కాదమ్మా, నేను ఇవాళ భోజనంలో కొత్త రకంగా భోజనం తిన్నాను, ఆ భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటి నుంచి నువ్వు వింతే, నీ బాధ కారణం నీకే తెలియదు, రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్ర పట్టిందంటే ఆ దేశంలో సమస్యలు లేవని అర్థం. సమస్యలు ఉన్న సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా మంచిది కాదు. నీ వయసులో నీ తండ్రి నీకులాగే నిద్రపోకుండా శ్రమించారు, ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నాడు. నీ నమ్మకాల గురించి నీపై నీకు నమ్మకం ఉంది అని నాకు తెలుసు, అయినా కూడా నీ సమస్యల గురించి తలుచుకుంటూ ఉంటే నాకే నిద్ర పట్టడం లేదు, నీకేం నిద్ర పడుతుంది చెప్పు, నువ్వు తిండి ఏదో తిన్నా అని చెప్పి నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది కాదు నీకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయని నీకు తెలుసు అని చెప్తుంది. కానీ నిజంగా సమస్యలు ఉన్నాయనే విషయం రాజుకు తెలియదు. రాజు ఎప్పుడు హాయిగా నిద్రపోతున్నాడు కానీ రాజ్యాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు కదా. నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు, ఆ తర్వాతే నీకు నిద్ర పడుతుంది అన్నది. రాజు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుదిరిగాడు. అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని, రాజరికపు బాధ్యతలను కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటున్నారని నమ్మి ఎంతో హాయిగా ఉన్నాడు. కానీ వాళ్ళంతా నా సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు. రాజుకు తెలియకుండా ఉంటుందా ఈ సమస్యలు అనుకున్నారు. కానీ రాజు ఎప్పుడు వేరే వాళ్ళ మీద భారం వేసిండు. ఇప్పుడు ఎవరికైనా ఒక ప్రాబ్లము వచ్చింది అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం గురించి తెలియాలి కదా. వేరే వాళ్ళ ఏమున్నదిలే మా ఫాదర్ చూసుకుంటాడు, ఏమున్నదిలే నేను వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నాను, ఆ డెప్యూటీస్ చూసుకుంటారంటే బాగుంటుందా? రాజు కూడా తెలుసుకోవాలి. ఎన్నో సమస్యలు ఉండగా అంతకాలం తను సుఖంగా నిశ్చింతగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిండు రాజు. తెలుసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానాన్ని ఇచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి ఎంతో కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్ని పొందాడు. ఇక రాజు అప్పటి నుంచి ఏం చేసిండంటే ఇవన్నీ సమస్యలను ఎలా చక్కబెట్టాలనేటువంటి ఆలోచన చేసి రాజ్యాధికారము మళ్ళీ రాజు దగ్గరనే ఉన్నది. కానీ వేరే వాళ్ళకు బాధ్యతలు అప్పగించినా కూడా ఆయనే అన్ని స్వయాన తెలుసుకొని రాజ్యాన్ని చక్కగా చేద్దాం అనుకున్నాడు, మళ్ళీ పరిపాలిద్దాం అనుకున్నాడు చక్కగా. బాగుంది కదా కథ. రైట్, ఇంకొక కథతోటి రేపు